మందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును వేదమేమియు వేదమేమియు లేనెవరికి నాథుని స్మరించి తరింప నాథుని స్మరించి తరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఈ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున రెండు సమయం కొరకు వాక్యం చదువుకుందాము. రెండవ పేతురు రాసిన పత్రిక. బాబమ్మ కూర్చోండి, మీరు కూర్చొని నెమ్మది మీరు కూర్చోండి, అటు తిరుగుని కూర్చోండి, కూర్చోండి. వాడికి ఏం చేయాలంటే మీరు బిస్కెట్లు పెడతా ఉండండి, మధ్య మధ్యలో బిస్కెట్లు పెడతా ఉంటే వాళ్ళు లేకుండా బిస్కెట్లు పెడతా ఉన్నాము, అప్పుడు వాళ్ళు తింటా కూర్చుంటారు. రెండవ పేతురు పత్రిక మాట చదువుకుందాం. అక్కడ 1వ అధ్యాయం, రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 19. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్మించగల మీకు మేలు. మరోసారి చదువుకుందాం, అందరు చదవండి ఆ మాట. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టు దాని యందు మీరు లక్ష్మించినలా మీకు మేలు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పల్లవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రియ సహోదరి పార్వతమ్మ గారు వారి యొక్క బంధువులతో కూడా, కుమారుడు, మా తండ్రి, కుమార్తె, అల్లుడు గారు, కోడలు గారు, వారితో కూడా కలిసి సంఘముగా కొంతమందిగా ప్రభావం వచ్చి ఈ యొక్క కూడికను జరిపించుకునే కొరకాయ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందము స్తోత్రాలు. ఇప్పటికే వచ్చిన వారిని బట్టి అందము స్తోత్రాలు. గౌరవచ్చిన వారు కొందరు ఉన్నారు, వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ఒకరు కూడా కాడికి వెళ్లకుండా ప్రభా అన్ని మాటలు విని దాని ప్రకారం ప్రభా జీవించేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ గొప్ప కార్యం జరిగించవలసిందిగా వేడుకుంటూ బలహీన దాస్తులను కూడా జ్ఞాపం చేసుకొని సమస్తాన్ని బలహీనతలో మీ శక్తిని పరిపూర్ణం చేసి మీరే సహాయపడాల్సిందిగా వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.
ఇంటి వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ. కుమారుడు కానీ ఎవరు లేరా? అల్లుడు గారు కానీ లోన్ ఉన్నారా? సరే, అయితే వస్తే ఇక్కడ కూర్చుంటారు, బయటనే కూర్చుంటారు. ఇక్కడ మనం చదువుకున్న మాట, ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకో చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. చాలు. ఇక్కడ ఒక మాట కనబడుతుంది, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది అని అన్నారు. పాత నిబంధన కాలంలో మరి జరిగినటువంటి విషయాల కంటే కూడా క్రొత్త నిబంధన గురించి ఒక ప్రవచనం అనగా జరగబోయేటటువంటి విషయాల గురించి చెప్పేటటువంటి విషయం. ఒక ప్రవచనము మీ కొరకై ఉన్నది. అది ఏమిటి ఆ ప్రవచనం అంటే, వేకో చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు అంటున్నాడు. చుక్క అనలేదు అక్కడ, వేకో చుక్క, మార్నింగ్ స్టార్ అంటారు. మార్నింగ్ స్టార్, ఉదయకాల నక్షత్రము అంటారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనం ఏం చూస్తామంటే, ఎక్కడ చూసినా కూడా నక్షత్రాలు కడుతూ వస్తూ ఉన్నారు. ఏ ప్రాంతంలో చూసినా కూడా నక్షత్రాలు ఉంటున్నాయి. వాళ్ళు ఎందుకు కడుతున్నారు అంటే, చాలామంది అనుకుంటారు వాళ్ళు పండగ కాబట్టి వాళ్ళు కట్టుకుంటారులే అంటారు. వాళ్ళు పండగ కాబట్టి వాళ్ళకి కట్టుకుంటారులే అంటారు. కాబట్టి వారు పండగని వాళ్ళు కట్టుకుంటున్నారు అయితే కానీ, అసలు పండగ అనేది నక్షత్రం ఎందుకు కట్టుకోవాలి, మిగతా ఎందుకు కట్టుకోకూడదు, మరి ఇది ఎందుకు కట్టుకోవాలా అనే దాని కొరకై ఇక్కడ ఒక విషయాన్ని మీ ఎదురు తీసుకొని వస్తూ ఉంటున్నా. అది ఏమిటి అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వేకువ చుక్క. వేకువ చుక్క అంటే అర్థం ఏంటంటే, మనల్ని లేపేటటువంటి యొక్క నక్షత్రం. మనము పడుకుంటాం, రాత్రి కూడా 9 గంటల 10 గంటలు పడుకుంటాము. మనం లేపాలంటే ఇప్పట్లో అయితే అలారాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా నా ఫోన్లో అలారం వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మనం అలారాలు పెట్టుకుంటూ ఉంటాం. ఆ శబ్దాలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం గడియారాలు గోడ గడి తగిలించుకుంటాం, అవి ఉంటాయి. అయితే మన పూర్వీకులకి ఈ గడియారాలు కానీ ఇవి కానీ అలారాలు కానీ వాళ్ళకి లేవు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు చక్కగా వారు ఒక ఆలోచన చేసేవాళ్ళు. నన్ను లేపాలి అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి రైతాంగము వాళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే, మరి ఆ వేకో చుక్క ఉదయించిందా లేదా అని చూసుకుంటారు. వేకో చుక్క అనే వాళ్ళు లేచి ఉదయాన్నే 4 గంటలకి లేచి వేకో చుక్క ఉదయించిందా లేదా అని చూసుకుంటారు. అప్పుడు అనుకుంటారు, ఓహో తెల్లవారిపోయింది ఇప్పుడు, కాబట్టి మనం ఇప్పుడు లేపుతున్నది అనే దానికి దీనిని వేకో చుక్క అంటారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి. వేకో చుక్క అనే దానికి అర్థం ఏంటంటే, అయ్యా ఇటు బ్రదర్స్ వైపు కూర్చోండి, అటు సిస్టర్స్ కూర్చుంటారు, ఇక్కడ కూర్చోండి, పర్లేదులే. అయినా వేరే వాళ్ళు కూర్చుంటారు అమ్మాయి ప్రక్కన, అందుకొరకు. కాబట్టి వేకో చుక్క అంటే మనల్ని లేపేటటువంటి చుక్క అన్నమాట, నక్షత్రము. అందుకనే అది లేపాలి. అందుకనే ఈ రోజుల్లో నక్షత్రాలు అనేక స్థలాల్లో నక్షత్రాలు కడతారు. ఎందుకంటే ఈ నక్షత్రము చీకటిలో ఉన్నటువంటి వారిని లేపేటటువంటి నక్షత్రం. చీకటి అంటే అర్థం ఏంటంటే, పాపంలో ఉన్నటువంటి వారిని, అనేక రకాలైనటువంటి యొక్క చెడు అలవాటుల్లో ఉన్నటువంటి వారిని, అన్యాయముగా అక్రమముగా అవినీతిగా ఉన్నటువంటి వారిని, అనేకమైనటువంటి యొక్క లోకములో చెడు అలవాట్లకు గురైపోయినటువంటి వారిని, శాంతి సమాధానము సంతోషము లేనటువంటి వారిని, కలవరము హృదయంలో వేదన బాధలో ఉన్నటువంటి వారిని, ఇటు వారందరినీ కూడా పైకి లేవనెత్తేటటువంటి నక్షత్రమే ఈ నక్షత్రము. అందుకనే ప్రియులారా, నక్షత్రాలు కట్టుకుంటారు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు నక్షత్రాలు కడుతున్నారు? వినపడుతుందా చివరి వరకు? ఈరోజు మైక్ లేదు అని కొంచెం గట్టిగానే చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఆ నక్షత్రం మనలను లేపాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభువు యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. ఆయన నక్షత్రము. ఆయన ఎందుకు నక్షత్రంగా పోల్చారు
ఆయన కూడా మనం కొన్ని విగ్రహాల్లాగా మనం కూడా పూజలు చేయొచ్చు కదా. యేసుప్రభు యొక్క పటాన్ని పెట్టుకోనో, యేసుప్రభు యొక్క విగ్రహాన్ని పెట్టుకోనో మరి కొన్ని చర్చిలో చేస్తున్నారు. మరి అలాగా చేయకూడదని బైబిల్లో ఉంది. చేయొచ్చు కదా, కానీ ఆయన అలా కనబడటం లేదు. నేను నక్షత్రములాగా కనబడుతున్నాను, మీకు ఆకాశంలో నక్షత్రములాగా కనబడుతూ ఉంటున్నాను. అందుకని మన వేద గ్రంథంలో కూడా దాని గురించి పోయినసారి కూడా మీకు వివరిస్తూ వచ్చాను. అంబస్య ప్యారే భవనాస మధ్యే మహితామహ్యున్ ఆకాశ రుష్టి అనేటటువంటి ఒక శ్లోకములు ఒక మాట ఉన్నది. అనగా ఈ లోక రక్షకుడు పుట్టబోయేటప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టబోతున్నది. ఆ నక్షత్రమే ఈ లోకం మొత్తానికి కూడా వెలుగునివ్వబోతున్నది అనే మాట మన వేదాల్లో కూడా ఉన్నటువంటి ఒక మాట అదనమాట. అందుకని ఆ నక్షత్రము ఆకాశంలో ఎందుకు కనబడుతుందంటే ఆయన భూ సంబంధమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన భూలోక విధానంలో ఆయన లేడు. ఎంతమంది అయితే భూలోకంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, అర్షడ్వర్గాలు అంటాం మనం. అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించినటువంటి యొక్క అవతారాలు కానీ, వాటిని జయించినటువంటి యొక్క మహర్షులు కానీ, వాటిని జయించినటువంటి యొక్క గొప్ప జ్ఞానులు కానీ, వాటిని జయించినటువంటి యొక్క పండితులు కానీ, వాటిని జయించినటువంటి శాస్త్రవేత్తలు కానీ, లేక వాటిని జయించినటువంటి యొక్క మరి నాస్తికులైనా సరే వీటిని నేను జయించాను అని ఏ ఒక్కరు కూడా చెప్పుకోలేకపోయినారు. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభునేసు క్రీస్తు వారిని గురించి అక్కడ ఉన్నటువంటి పండితులు, అక్కడ ఉన్నటువంటి పూజారులు, అక్కడ ఉన్నటువంటి యొక్క శాస్త్రులు ఒక మాట అడిగారు. యోహాను సువార్తలో మాట చూద్దాం. యోహాను సువార్త ఆయన అడిగినటువంటి దానికి ఆయన చెప్పినటువంటిది ఏంటో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. 14 అధ్యాయం యోహాను సువార్త 8 అధ్యాయం. యోహాను సువార్త 8 అధ్యాయంలో చూద్దాము. చూడండి, 46వ వచనం చదవండి. నాయందు చూసారు, ప్రభుయేసు క్రీస్తు వారు ప్రపంచ చరిత్రలో నా యందు పాపం ఉన్నదని రుజువుపరిచినటువంటి వారు. అది జన్మ పాపమైన, కర్మ పాపమైన, దృష్టి పాపమైన, వినికిడి పాపమైన, తలంపులోనైనా ఆలోచనలోనైనా, మనం వెళ్ళే స్థలాల్లోనైనా, మన ప్రవర్తనలోనైనా, ఎక్కడైనా సరే నాలో పాపుందని మీరు స్థాపించగలరా? నేను పాపిననే మాట మీరు చెప్పగలరా? కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనేది ఆకాశ నక్షత్రము. అందుకని ఆ నక్షత్రాన్ని మనం ఏమి చేస్తున్నామంటే ఈ రోజున మీకు వేకువ చుక్క అనే మాటను గురించి చెప్తూ వస్తుంటున్నాను. అందుకని ఆ నక్షత్రము మన సహోదరి పార్వతమ్మ గారి హృదయంలో అది వచ్చింది కాబట్టి, ఆ వెలుగు పొందింది కాబట్టి, ఆ వెలుగును బట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ స్థలానికి వచ్చేసి ఆ దేవుణ్ణి, నిజమైనటువంటి సత్యదేవుని గురించి ప్రార్థించేవారముగాను, వాక్యాన్ని బోధించేవారముగాను వినేదానికి కూడా మనకు అవకాశం వచ్చింది. అందుకనే ప్రియమైన వర్లారా, ఈ మాట రాయబడిన మాట చూడండి. ఎంతోమంది రోజు వరకు కూడా ప్రభువులో తప్పున్నదా, ఆయన మాటలో తప్పున్నదా, ఆయనను సిలువ వేస్తుంటుంటే, చేతుల్లో మేకులు కొడుతుంటుంటే, కళల్లో మేకులు కొడుతుంటుంటే, తల మీద ముళ్ళ కిరీటం కొడుతుంటే ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, వీళ్ళని క్షమించయ్యా అన్నారు. మనమేంది, మన సిద్ధాంతాలు ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. బాణం తీసుకొని వేసేద్దాం, గదలు తీసుకొని కొట్టుకుందాం, కత్తులు తీసుకొని పొడుచుకుందాం, వాడంతా వీడంతా, యుద్ధాలే యుద్ధాలు మన చరిత్ర అంతా కూడా. కానీ యుద్ధానికి వ్యతిరేకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. శత్రువులను ప్రేమించమని చెప్పినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువాడు. అది వెలుగు అంటారు, అది నక్షత్రం అంటారు. అందుకొరకే మనం ఇంటి మీద అందరి మీద కట్టుకుంటూ ఉంటారు. పార్వతమ్మ గారు కట్టలేదులే, ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి వేరేగా ఉంటుంది కాబట్టి కట్టలేదు. చాలామంది వారి యొక్క గృహాల ముందు కట్టుకుంటారు. దాని అర్థం అది. ఇదిగో నా ఇంటిలో సాక్షాత్తు దేవుడే వచ్చాడు, నక్షత్ర రూపంలో ఇక్కడ కనబడుతున్నాడు. ఆయన పర సంబంధమైనటువంటి వ్యక్తి. ఆయన ఆలోచన కానీ, ఆయన మరి మాటలు కానీ,
ఆయన కార్యాలన్నీ కూడా పర సంబంధమే కానీ భూ సంబంధమనే కావనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. అందుకని ప్రియులారా, ఆ యొక్క నక్షత్రము ఇంటి ముందుంటే లాభం లేదు, లేక ఇంటిలో ఉన్న లాభం లేదు, లేక బెత్లెహేం అనే పట్టణంలో ఉన్న లాభం లేదు. కానీ మనం చదివినటువంటి మాట ఏముందంటే, అది నీ హృదయంలో అది వెలుగునివ్వాల. అనగా మన హృదయంలో మన చీకటై ఉన్నది మన హృదయాలు. అందుకనే ఏ వ్యక్తి కూడా అబద్ధము చెప్పడానికి ఇష్టపడడు, కానీ చెప్తున్నాడుగా. ఏ వ్యక్తి కూడా త్రాగుబోతు అవడానికి ఇష్టపడడు, కానీ త్రాగుతున్నాడుగా. ఏ వ్యక్తి కూడా చెడు కార్యాలు చేయడానికి ఇష్టపడడు, కానీ చేస్తున్నాడుగా. అంటే తను చేసేది ఎలాగా ఉన్నది అంటే, తన దృష్టిలో తనకది మంచిదిగా కనబడుతుందట. అందుకనే సామెతలు అంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తూ ఉంటున్నది. అది మరణానికి తీసుకెళ్తున్నది. కొన్ని సంవత్సరాల కిందట ఒక యవనస్తుడు బాగా అనేకమైనటువంటి చెడు అలవాట్లు గురైపోయినాడు. దొంగతనాలు ఎక్కువగా చేశాడు. బాగా మరి మంచిగా ఇదైపోయినాడు. తన జీవితంలో నిన్న ఎవరు పట్టుకోవడం లేదు అనుకుంటున్నాడు. హాయిగా వచ్చే సంపాదించిన డబ్బుతోటి మంచిగా జీవిస్తున్నాడు. ఆ డబ్బును కొల్లగొట్టేసేసి మంచి కుక్కను కూడా పెంచుకుంటున్నాడు. బాగా తన ఇంట్లో మంచి కుక్క కూడా ఉంది. ఆ కుక్క కూడా మంచిగా భోజనం పెట్టడము అన్ని చక్కగా చూస్తున్నాడు. ఒకనొక రోజున పట్టుబడ్డాడు పోలీసుల ద్వారా. పట్టుబడ్డప్పుడు వాళ్ళ చేతిలోంచి కూడా తప్పించుకొని ఇంటికి వచ్చేస్తాడు. పట్టుబడ్డ వాళ్ళకి చాలామంది పట్టుబడతారు, అయితే వాళ్ళు తప్పించుకొని వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర అంత తెలివి ఉంటుంది. అందుకని పట్టుబడి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సరే పోలీసులు ఏమంటారు, వాడెక్కడ పోతాడులే, మనం వాడిని పట్టుకోకుండా ఉంటామా, మన చేత కాదా అనుకుంటారు పోలీసులు. సరే వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర లేడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇంటి దగ్గర లేరే. మరి భార్యను అడిగాడు, బయటికి వెళ్ళాడండి, నాకు తెలియదండి అని అన్నారు. నీకు తెలియదా ఎక్కడ పోయింది? తెలియదు అని అన్నాడు. అప్పుడు ఇక వాళ్ళు అక్కడ ఇక్కడంతా ఎంక్వైరీ చేసి దేవులాటం మొదలుపెట్టారు. అయితే ఏం జరిగిందంటే ఎక్కడున్నాడో తెలియదు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, వీడిని పట్టుకోవాలంటే వీడు ఏ కుక్కనైతే పెంచాడో ఆ కుక్కని విడిచిపెడదాము అని అన్నాడు. అందుకని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కుక్కలు విడిచిపెడతా ఉంటారు. అర్థమైందా మీకు? కాబట్టి ఆ కుక్కని ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ కుక్క ముందు పోతుంది, వెనక పోలీసులు వెళుతున్నారు. యజమానుడు ఎక్కడున్నాడో కరెక్ట్గా అక్కడ తీసుకొని వెళ్ళిపోయింది. ప్రియమైన సోదరులారా, ఏ అలవాటు నువ్వు పెంచి పోషిస్తున్నావో నీ జీవితంలో, దేనిని నువ్వు నమ్మేవో నీ జీవితంలో, దేనికి నువ్వు ఆహారం పెడుతున్నావో నీ జీవితంలో, దేనికి బానిసైపోయినావో నీ జీవితంలో, అదే నిన్ను ఒకరోజు పట్టించబోతున్నది. ఆ పాపమే నిన్ను పట్టించబోతున్నది. అదే మనలో ఉన్నటువంటి చీకటి, మన హృదయంలో ఉన్నటువంటి చీకటి. ఈ చీకటిని తొలగించాలంటే చాలామంది మునీశ్వరులు అరణ్యానికి వెళ్ళారు. అయ్యా, అరణ్యానికి వెళ్ళావు కదా, ఏమైనా కనుక్కున్నావంటే, లేదండి గడ్డాలు పెరిగిపోతున్నాయి కానీ ఇంకా నాకు ప్రత్యక్షం కాలేదా దయ్యం అంటారు. నాకు వస్త్రాలు కూడా లేకుండా వారు ఎంతో వైరాగ్యంతో ఎంతో తపస్సు చేస్తారు, కానీ ఏమాత్రం కనుగొనలేకపోతుంటున్నారు. కొంతమంది వారి యొక్క జీవితాలను ఫణంగా పెట్టుకొని దేవుని చూసేదాని కొరకై అనేకమైనటువంటి స్థలాల్లో అనేక రూపాలుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాశీ నుండి కన్యాకుమారి వారికి ప్రయాణాలు చేస్తారు. మంచిదే, కానీ జీవితం మారిందా? అబద్ధం చెప్పకుండా మానేసావా? మోసాలు చేయకుండా మానేసావా? కాబట్టి ప్రియమైన సోదరులారా, మన హృదయంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి యేసు ప్రభువారు పుట్టాడు. కానీ ఒక మతాన్ని స్థాపించడానికి, ఒక చర్చిని కట్టేదాని కొరకు, ఒక పండుగ చేసేదాని కొరకు, లేక ఇంకోటి ఏదో చేసేదాని కొరకు యేసు ప్రభువులోకి ఇంకా రాలేదు. అందుకనే ఆయన మన హృదయాల్లో ఆయన రావాలి అన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మన హృదయంలో ఏమున్నదో కూడా మనం చూసుకోవాలి కదా. మన హృదయంలో ఏమున్నది? ఇక్కడ కూర్చున్న మన అందరి హృదయాలు ఒకటి కావు. ఈ గుంటూరులో ఉన్నటువంటి వారందరి యొక్క హృదయాలు ఒకటి కావు. లేక ఆంధ్రాలో, ఇండియాలో, ప్రపంచంలో ఉన్న హృదయాలన్నీ ఒకటి కావు.
ఒక హృదయం వేరేగా ఉంటుంది, ఒక హృదయం వేరేగా ఉంటుంది. భర్త హృదయం ఒక రకంగా ఉంటుంది, భార్య హృదయం ఒక రకంగా ఉంటుంది. బిడ్డల హృదయం ఒక రకంగా ఉంటుంది, అధికారుల హృదయం ఒక రకంగా ఉంటుంది, పనిచేసేవారి హృదయాలు ఒక రకంగా ఉంటాయి. రకరకాల హృదయాలు ఉన్నాయి. ఆ హృదయాల్లో ఏమున్నదో అంటే అది మనకు తెలియదు. ఆయన ఒక్కడే హృదయాలను పరిశీలన చేసినటువంటి వాడు. ఆయన ఒక్కడే మన హృదయంలో ఏముందో తెలుసుకోగలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే ఆ హృదయంలో ఉన్న చీకటిని తొలగించేటటువంటి వాడు. ఆయన ఒక్కడే ఆ హృదయాన్ని ఆదరించేటటువంటి వాడు. ఆయన ఒక్కడే ఆ హృదయాన్ని కలవరాన్ని తొలగించి సమాధానంతో నింపేటటువంటి వాడు. అందుకని ప్రియులారా, మన హృదయాల్లో చాలా విషయాలు ఉంటాయి, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి దానికి వస్తాం రండి. ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. మొదటి విషయానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం తీసిన వారు వెంటనే చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు. ఏమండి ఏమంటున్నారు? మీరు తీసేలోకి నేను తీని కూడా తీశాను, చదవడం కూడా చదివేసేసాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది 3000 భాషలో రాయబడినటువంటి గ్రంథం. ఇది దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి గ్రంథం ఇది. అందుకని గ్రంథం అందరికీ అర్థము కాదు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను చాలామంది ఏదో ఒక పుస్తకంలాగా అనుకుంటారు, కానీ ఇది మన హృదయాలను పరిశీలన చేసినటువంటి గ్రంథం. అందుకని ఏమందంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనదంటే, ఈ లోకంలో అనేకమైన మోసాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే మోసం అనేది నీ హృదయమే. లేక మన హృదయాలే మోసం అయిపోతున్నాయి. అందుకనే ఆ హృదయ ప్రేరేపణ బట్టి ధనం కొరకైనటువంటి హృదయం కొంతమందికి ఉంటుంది, ఇంకా లోక సంబంధమైనటువంటి సుభోగాలు కొరకైనటువంటి మరి వాటి కొరకైనా కొంతమందికి ఉంటుంది. వారు ఎలాగా మోసపోతున్నారు, వారి జీవితంలోకి వారి హృదయం బట్టి ఎలాగా అసంతోషం వచ్చిందో, వారి కుటుంబాలకు ఎలాగ అసమాధానం వచ్చిందో, వాళ్ళ హృదయం ఎలాగా ప్రేరేపించబడుతున్నదో అది వారికే తెలియదు ప్రియులారా. అందుకనే హృదయము అన్నిటికంటే మోసకరమైన దాన్ని గ్రహించుకోవాలా. ఎవడున్నాడు తెలుసుకోవడానికి? నేను చేసేది కరెక్టే, నేనేం తప్పు చేయడం లేదు. త్రాగేవాడు అనుకుంటాడు నేను త్రాగుతున్నాను, అందులో తప్పేముంది? సినిమా తీసేవాడు అంటారు నేను కళాకారుడు కాబట్టి తీస్తున్నాను. ఆ కళాకారుడు తీసిన సినిమాలు చూసి ఆ యాక్టర్లాగా ఎంతమంది తయారైపోతున్నారు. వాళ్ళు కిడ్నాప్ చేస్తుంటే వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. వారు నలుగురిని వివాహం చేసుకుంటే వీళ్ళు నలుగురిని వివాహం చేసుకుంటున్నారు. ఆ సినిమాలు హత్య చేస్తే వీళ్ళు హత్యలు చేస్తుంటున్నారు. ఆ సినిమాలు ఏం జరుగుతుందో అది మన ఇంట్లో జరుగుతున్నది. ఏం తప్పండి నేను చేసేది అనుకుంటారు. అదే మోసకరమైనటువంటిది. ప్రతి విషయంలో కూడా ఏ మానవుడు కూడా నా హృదయము మోసం కాదని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. మన హృదయమే మోసం చేస్తున్నది. అందుకనే ఏ హృదయంలో మోసం ఉంటున్నదో వారికి శాంతి ఉండదు, వారికి సమాధానం ఉండదు, వారికి సంతోషం ఉండదు, వారికి తృప్తి ఉండదు. అందుని బట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఆ నక్షత్రం ప్రభునేసు క్రీస్తు వారు నీ హృదయంలోకి వస్తే ఆ చెడుల అలవాట్లన్నీ దూరం అయిపోతాయి. నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో, మన హృదయం ఎంత శుద్ధంగా ఉంటుందో, మన హృదయాలు ఎంత నిర్మలంగా ఉంటాయో, మన హృదయాలు ఎంత శాంతి సమాధానంగా ఉంటుందో. ఇప్పుడు ఈ వయసులో కూడా 74 ఏళ్ల వయసులో మరి నేను ప్రతి స్థలానికి వచ్చి ఏమాత్రం కలవరపడకుండా, ఏమాత్రం దిగులు పడకుండా, ఏమాత్రం చింతపడకుండా శాంతి సమాధానం సంతోషంతో మీకు ప్రతిరోజు వాక్యం అందిస్తూనే ఉన్నాను కదా. ఎన్ని స్థలాలు తిరుగుంటాను? ఇప్పుడు దాదాపుగా 10 స్థలాలు తిరుగుంటాను ఈ 20 రోజుల లోపల. లోనున్న శాంతిని బట్టి, లోనున్న సమాధానాన్ని బట్టి, లోనున్న తృప్తిని బట్టి కదా. అది లేనటువంటి వారికి లోకములో 10,000 సంపాదించుకుందామా, రైట్. 20,000 సంపాదించుకుందామా, రైట్. ₹1,00,000 సంపాదించుకుందామా, రైట్. 10 లక్షలు సంపాదించుకుందామా, రైట్. ₹1,00,00,000 సంపాదించుకుందామా, ఆఖరికి చనిపోతే ఆఖరి ₹1 నువ్వు తీసుకొని పోగలవా? పోయేటప్పుడు శాంతి సమాధానంతో పోవాలి. అందుకని చాలామంది చనిపోయేటప్పుడు చనిపోతారు తెలుసా,
ఓ నాకేదో కనబడుతుంది, నల్ల కనబడుతుంది అట్లా అనేవాళ్ళు. మేము ఒకరింటికి వెళ్ళాము, ప్రార్థన చేసడానికి ఒకరింటికి వెళ్ళాము. ఆయన పాపం చాలా సీరియస్గా ఉన్నాడు, చనిపోయే క్షణాలు ఆయనకు వచ్చినాయి. ఆయనకి వెళ్ళినప్పుడు వారి చౌదరీస్ అన్నమాట, అప్పుడే ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళ బంధువులు వస్తున్నారు, ఆయన మాత్రం అప్పుడప్పుడే వస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా మారల, ఇంకా చాలా కొన్ని అలవాట్లు ఉన్నాయి తనలో. ఇక లాస్ట్ మూమెంట్కి నేను వెళ్ళాను వాళ్ళ గృహానికి, లక్ష్మీపురం దగ్గర. పెద్ద ఆయన, చాలా పెద్ద బిల్డింగ్ వాళ్ళకు ఉన్నది, పైన అంతస్తు కింద అంతస్తు. చాలాసార్లు మనం మీటింగ్లు కూడా పెట్టాము అక్కడ. అయితే నేను వెళ్ళి వాక్యం చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ఇంకా పైకి పోయే టైం వచ్చేసేసింది ఆయనకి. ఒక్కసారి అంటున్నాడు మాతో ఉండి, మొత్తం నాకు చీకటిగా కనబడుతుంది, మనుషులు ఎవరు కనబడటం లేదు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఆహా అయిపోయింది కథ అంతా కూడా. చీకటి కనపడుతుందంటే నరకమే. అప్పుడు చెప్పాను, అయ్యా చివరిగా చెప్తున్నాను, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నా పాపాలు ఒప్పుకయ్యా అని ఒక్క మాట చెప్పు, చివరిగా ఆ మాట చెప్పు అని చెప్తున్నప్పుడు ఆయన చివరి క్షణాల్లో యేసయ్యా నన్ను క్షమించయ్యా అంటూ చేస్తూ ఉన్నప్పుడు అంతా వెలుగ్గా కనబడిందట. అన్నాడు, ఇక అంతే, ఇక మాట లేదు, పలుకు లేదు, అయిపోయింది. ప్రియమైన సోదరులారా, ఎందుకు మానవుడు ఎందుకు చనిపోతే భయపడతాడంటే, తను చనిపోయినప్పుడు తనకు ఒకటి కనపడతా ఉంటుంది, ఒక రకమైనటువంటి ఒక చీకటి, ఒక రకమైనటువంటి వెలుగు కనబడతా ఉంటుంది. మన సోదరి వినూత్న కూడా చెప్తూ వచ్చారు. ఆయన కూడా పాపం జ్యోతిష్కుడు, ఆయన అందరికీ జ్యోతిష్కులు చెప్తాడు. 24 గంటలు మాత్రం లేకపోతే ఒప్పుకోడు. ఏంటది టీయా కాఫా చెప్పరే, మందు అనుకోండి, మెడిసిన్ అనుకోగాకండి, ఆగా తాగుతాడు. అలాంటి ఆయన మరి సహోదరి ఎంతో దుఃఖంలో ఉండేది. ఒకనొక రోజునే గృహం పోయినప్పుడు బాగా తాగి ఉన్నాడు. అందరికీ జ్యోతిష్యం చెప్తాడు, మరి ఆయన జ్యోతిష్యం ఆయనకి తెలియపోయా. అప్పుడు నేను వెళ్ళి, నాయుడు గారు రండి బయటికి అన్నాను. రావడం వచ్చేసి ఇక్కడ పాదాల దగ్గర కూర్చున్నాడు. మీరు చాలా పెద్దవాళ్ళు, లేచి కుర్చీలో కూర్చోండి అన్నాను నేను. ఆయన కుర్చీలో కూర్చోబెట్టాడు, వాసన వస్తుంది. అయితే దేవుని వాక్యం చెప్పాను. ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా నీకు ఎంత డబ్బు అయినా ఇస్తానయ్యా, నా జీవితం మార్చయ్యా అన్నాడు. నా చేతిలో లేదు నీ జీవితం మార్చేది, ఆయన చేతిలో ఉన్నది. ప్రభుని నమ్ముకో, పాపాలు ఒప్పుకో, ప్రభు నేను క్షమిస్తానన్నాడు. పాపాలు ఒప్పుకున్నాడు, ప్రభు క్షమించాడు ఆయన్ని. మీరు నమ్మండి, నమ్మకపోండి. కుటుంబాన్ని బిడ్డలను తీసుకొని ఆర్సమ్ స్కూల్లో జరుగుతుంటే నాలాగా తెల్లని ప్యాంటు తెల్లని షర్ట్ వేసుకొని వచ్చేవాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందమో చూడండి. ఆ బిడ్డలు ఈ రోజు ఎంతగా ఆశీర్వదించారంటే, ఒకరేమో డాక్టర్ అమ్మ అయితే, ఒకరేమో లండన్లో ఉంటే, ఇంకొకరేమో మరి సాఫ్ట్వేర్గా పనిచేస్తుంటే, చిన్నవాడేమో చదువుతూ ఉంటే. అయితే ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేసినాడు. ఆయన విడిచిపెట్టినప్పుడు సహోదరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన చనిపోతామన్నాడంటే, అమ్మా ఇల్లంతా కూడా ప్రకాశంగా కనబడుతుంది, నాకు ఇల్లంతా కూడా ప్రకాశంగా కనబడుతుంది. ఏంటంటే ఎలాగంటుందంటే, కంతే చివరి క్షణాలు అనగా ప్రభువును చూస్తున్నారు, పరలోకమును చూస్తుంటున్నాడు. ఆ యొక్క వెలుగంతా కూడా కనబడుతుంది. ఇప్పుడు ఈయనకి చీకటి కనపడాలా? ప్రభుని అంగీకరించిపోయినావా? నీ హృదయంలో ఉన్న చీకటి, నీవు మోసపోయినావు. అనేకమైనటువంటి లోకానికి ఉన్నటువంటి అలవాట్లు గురైపోయినాము, స్నేహితులతో అలవాట్లు గురైపోయినాము, అనేకమైనటువంటి దురాలోచనలకు అలవాటైపోయినాము. మన హృదయమే మనల్ని మోసం చేసింది. ఆ హృదయం బట్టి ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్లాల్సిందే. అందుకనే ప్రియులారా, మనుష్య కుమారుడు భూలోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. అదే మన వేద గ్రంథాల్లో కూడా ఉంటాడు కదా, అపుత్రస్య గతిర్నాస్తి అంటాడు. పుత్రుడు లేని వారికి స్వర్గమే లేదు. ఆ పుత్రుడే, ఆ కుమారుడే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. చూసారా ప్రియులారా, అటు వేదాలు చెప్పిన సత్యము, బైబిల్ చెప్పిన సత్యం ఒకటైతే,
మన మధ్యలో కొంతమంది తెలివిగల పండితులు బయలుదేరారు, పుస్తకాలు రాశారు, కొన్ని గ్రంథాలు రాశారు, అసలు సత్యాన్ని నుంచి బయటికి నడిపించేశారు. వారి విధానంలో వారే జ్ఞానవంతులు అన్నట్టుగా, వారికే సమస్తం తెలుసు అన్నట్లుగా, వారే దేవుని ప్రత్యక్షం కలిగినట్లుగా ప్రజలందరినీ తిప్పి 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 వాళ్ళ పాదాల మీద పడేసుకున్నారు. నా పాదాలు కడిగి నీ నెత్తి మీద వేసుకున్నావా, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అన్నారు. మోసపోయారు నా భారతదేశం. అందుకని నాకు ఎప్పుడు కన్నీరు వస్తూ ఉంటుంది. నిన్న ఆ యొక్క యూట్యూబ్లో ఉన్న సోషల్ దానిలో ఒక విషయాన్ని చూశాను. ఒక గురువు గారు ఉన్నారు, ఇలాగ చాలామంది మరి స్త్రీలు అక్కడ ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క బాధ చెప్పుకుంటున్నాడు. ఆయన చేతిలో పప్పు గుత్తి అంటారు చూస్తే, అలాంటి పప్పు గుత్తి ఆవిడ పెట్టుకున్నాడు. ఎవరికైతే సంతతి లేదో ట్రైన్ అన్నాడు. ఈ సంతతి లేని వాళ్ళని ఈ పొట్ట దగ్గర నుంచి కింద దాకా అదే పనిగా కొట్టడం, వెనక తిప్పాడు, నడిపంతా బాధటం, పో నువ్వు ఇక్కడి నుంచి అంటాం. అంటే ఏంటంటే నీకు బిడ్డలు పుడతారు పో. ఎంత అన్యాయము, ఎంత మోసము ఎలాగ జరుగుతుందో చూడండి. ప్రజలు తెలుసుకోలేకపోయినారు. మన సత్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే, మతం అనేది రుద్దేరు మనకొకటి. ఇది క్రైస్తవ మతము, ఇది భారతదేశం యొక్క మతము, ఇది వాళ్ళ మతము, ఇది వీళ్ళ మతము, లేక ఇది యొక్క మరి బ్రిటిష్ వాళ్ళ మతము, ఇది అమెరికా వాళ్ళ మతము. అనేక విధాల్లో వాళ్ళు మతమని మనలను వృద్ధి వేసేసి మనలను దాటుకొని పోయి వాళ్ళు మనలను మన పాదాల దగ్గర పెట్టుకోవాలని కోరుకుంటూ వచ్చారు. మా నాన్నగారు కూడా అందులో ఒకడే. ఆయన జీవితకాలం అంతా కూడా విగ్రహారాధనలో ఉంటూ వచ్చాడు. అయితే చివరిగా మరణించినప్పుడు, ఆయన మరణించక ముందు నిజమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత తెలుసుకున్నవాడై ఆయన ప్రభువును అంగీకరించిన వాడిగా కనబడుతున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి, గ్రహించండి. మన హృదయము మనలను మోసపరిచేదిగా కనబడుతున్నది. ఈ హృదయంలో నుంచి మనం బయటికి రావాలి. ఈ హృదయంలో నుంచి మనం బయటికి రావాలి. ఆ చీకటి మనం పోయినట్లయితే, మన హృదయంలో ప్రభు వచ్చినప్పుడు అయితే ప్రభు ఏమన్నాడు, నా శాంతినే మీకు ఇస్తానన్నాడు. చదవండి యోహాను సువార్తలో. ఏమిస్తానని చెప్పాడు ఆయన? మతం ఇస్తానని చెప్పాడా? పూజలు చేయమని చెప్పాడా? హోమాలు చేయమని చెప్పాడా? యజ్ఞాలు చేయమని చెప్పాడా? ఆయన ఏమిస్తానన్నాడో చూద్దాం. చూడండి 14:27 చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. చూడండి ప్రియులారా, ప్రభు ఇచ్చేది ఏంటంటే చెప్పండి, మతం ఇవ్వటం అలా ఇక్కడ ఆయన మనకిచ్చినటువంటిది ఏంటంటే శాంతిని మీకు ఇస్తానంటున్నాడు. శాంతి లేని వారికి శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు. సంతోషం లేని వారికి సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. తృప్తి లేని వారికి తృప్తిని ఇవ్వడానికి వచ్చాడు. ఆ సంగతులు చెప్పమంటే అవి చెప్పరు, కానీ ఏదేదో చెప్తా ఉంటారు. వారికి అనుకూలమైనటువంటి రీతిగా ప్రజలను తప్పు మార్గంలో పట్టిస్తూ వస్తారు. అందుకనే మనం మార్గం తప్పిపోయినాము. ఇంకొక మాట చూద్దాం రండి. అక్కడ ఇంకో మాట మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అక్కడ ఒక హృదయాన్ని మనం గమనిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూద్దాం. ఇది ఎలాగుందో చూద్దాం రండి. 20 వచనం చదవండి, లేక 23 వచనం చదవండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుని యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి. చాలు. అక్షయుడగు దేవుణ్ణి వారి ఇష్టమైనటువంటి రూపాల్లో మార్చి, పైన వచ్చిన ఏముంది, వారి హృదయము అంధకారమాయను అనే మాట ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, బాగా ఆలకించండి. ఇక్కడ ఉన్నవారు, అక్షయుడు అంటే ఏంది? క్షయము కానటువంటి వాడు. దేవుడు క్షయము కాడు, దేవుడు లయము కాడు. దేవుని ఎవరు చూడలేరు. ఆయన సృష్టించిన సూర్యుడినే చూడలేమే, దేవుని ఎలా చూడగలము? ఆయన సృష్టించినటువంటి యొక్క మరి ఈ గాలిని వాయువునే మనం చూడలేమే, దేవుని ఎలాగో చూడగలము? భూమి ఎలాగా తిరుగుతుందో చూడలేమే, ఆయన ఎలాగో చూడగలము? నక్షత్రాలు ఎలాగా వెళ్ళిపోతున్నాయో దానిని కూడా చూడలేమే, ఆయన ఎలాగ చూడగలము? అంత గొప్ప సృష్టికర్త మనకి ఎలాగ అర్థమైపోతాడు? అందుకనే మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ దేవుడిని వారి ఇష్ట రూపములోకి మార్చుకున్నారు. ఏది నా ఇష్టమైందో ఆ రూపం చేసుకుంటాం మనం. క్రైస్తవులైతే వాడి యొక్క విగ్రహాలు, సిలువ ఒకటి పెట్టుకుంటారు. ఏమైనా బైబిల్లో పెట్టారా సిలువ విగ్రహం పెట్టుకోమని? బైబిల్లో పెట్టారా క్రిస్టమస్కి ఒక చెట్టు పెట్టుకోమని? బైబిల్లో చెప్పారా ఈ యొక్క విగ్రహాలు
పటాలన్నీ పెట్టుకొని, పౌలు పట్టం పెట్టుకోండి, పేతురు పట్టం పెట్టుకోండి, అక్కడ అవి పెట్టుకోండి, ఇవి పెట్టుకోమని ఏదైనా బైబిల్లో ఉన్నాయా? ఎందుకు పెడుతున్నారు ఈ క్రైస్తవులు అంటే వారి హృదయాలు అంధకారం అయిపోయినాయి. అన్యుల హృదయాలేమో వారి దేవుళ్ళు అనేటువంటి రీతిగా అంధకారాలు అయిపోతే వీరు ఈ రీతి అయినటువంటి అంధకారంలోకి వెళ్ళిపోయిన వారుగా కనబడుతుంటున్నారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను మీరు చూడలేరు, నన్ను మీరు చూడలేరు, నేను అక్షయుడిని. అయితే మీరు మీ ఇష్టం వచ్చిన రూపంలో నన్ను మార్చుకొని నన్ను చూడాలనుకుంటున్నారు. అది అయ్యే పని కాదు. అది చూసారా ప్రియులారా? ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడు, దేవుడు శబ్దస్వరూపుడు. అదే మీకు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాను. ఓం అనే శబ్దము అక్కడి నుంచే వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయనే శబ్ద స్వరూపుడు. ఆయన ఆ ఓం అనేటటువంటిది స్వయంభవుడు అని అర్థం అనమాట. ఇళ్ల మీద ఓం రాసుకుంటారు కానీ ఎందుకు రాసుకున్నావంటే ఎవరు చెప్పరు. కొబ్బరికాయ కొడతావు కానీ ఎందుకు కొట్టావంటే ఎవరు చెప్పరు. పూలు పెట్టుకుంటావు కానీ ఎందుకు పెట్టారంటే ఏం చెప్పరు. మా గురువుగారు వచ్చారండి, ఇది పెట్టమన్నారు, అది పెట్టమన్నారు, మేము పెట్టామండి, అంతే చెప్తారు. అందుకనే అంధకార హృదయాలు. ఆ గురువెంతో నీవు కూడా అంతే, ఆ గురువెంతో మనం కూడా అంతే. మన హృదయంలో ఉన్నటువంటి అంధకారం పోవాలి, మన హృదయంలో వెలుగు రావాలి, మన వెలుగులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి యొక్క చింతలన్నీ కూడా తొలగిపోవాలి, కలవరం తొలగిపోవాలి, మన హృదయంలో ఉన్నటువంటి వేదన తొలగిపోవాలి. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, మన హృదయంలోకి ఆయన వస్తాడు. గురువు అంటే అర్థం ఏంటంటే చీకటిని పోగొట్టువారు అని అర్థం. ఇప్పుడు మనం ఎందుకు మన బిడ్డలను స్కూల్కి పంపిస్తామంటే వాళ్ళకి అనేక విషయాలు నేర్పిస్తారు. వాళ్ళు అక్కడ గురువులు అంటారు. అలాగే సమాజానికి గురువులుగా ఉన్నవారు సమాజంలో ఉన్నటువంటి యొక్క దేని గురించి చెప్పాలంటే, అరే బాబు త్రాగొద్దురా, పేకాట ఆడొద్దు, జోదం ఆడొద్దు, కొట్లాట చేసుకోవద్దు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, మనం అందరం కూడా మానవులమే. ఈ బోధ చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఆ బోధ చేసినందుకే యేసు ప్రభువారు వద్దన్నారు. ఒక ఆయన నాకు ఈ మధ్యలో దీనిలో ఒక ఆ వ్యక్తి చదువుకున్న వ్యక్తి నాకు ఒక కామెంట్ పెట్టాడు. నువ్వేదో పెద్ద గొప్పగా చెబుతున్నావు, యేసు ప్రభుని గురించి నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావు, ఒక మాట అడుగుతాను చెప్పు, యేసు ప్రభు వారి యొక్క డేటు నువ్వు చెప్పగలవా, ఆయన పుట్టిన డేట్ చెప్పగలవా అన్నాడు. దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు. సరే, నేను యేసు ప్రభు డేట్ చెప్పే ముందు మీ ముత్తాత డేటు నువ్వు చెప్పురా కాస్త అన్నా. ఎవరిది? తాత కాదు, తాత కంటే అంతకుముందు, అంటే దాదాపుగా 200 సంవత్సరాల కిందటే మన తాత ముత్తాతకి తారీఖు లేనప్పుడు 2000 సంవత్సరాల కిందట ఎవడు తారీఖులు రాస్తాడు? రాయకపోగా అసలు క్యాలెండర్ అనేది క్రీస్తు దగ్గర నుంచి వచ్చినప్పుడు నీకు ఎలాగొస్తుంది అది? కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ అంశం ఏంటంటే వారు ఏమంటారంటే, మనము ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమంటే ప్రతి ఒక్కరు చెప్తారు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనే స్కూలు కానీ, అనే కాలేజీ కానీ, అనే యూనివర్సిటీ కానీ ప్రతిదీ అని తీరాల్సిందే. రామాయణం రాసిన క్రీస్తు పూర్వం అంటారు, క్రీస్తు శకం అంటారు. భాగవతం రాసినా, భారతం రాసినా, ఏ గ్రంథాలు రాసినా సరే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనాల్సిందే. ఎందుకు అంత ప్రాముఖ్యత? ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే అది ఇందాక చెప్పారు కదా, మానవులు ఎంతమంది అయితే భూలోకములో ఉన్నారో ఏ ఒక్కరు కూడా నేను పాపము చేయలేదు, నాకు పాపము లేదు అని చెప్పేవారు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా నేను పాపం చేశాను, నాకు శాపం వచ్చింది, అందుకని ఈ రూపం ఎత్తాను, వారు ఈ శాపం పెట్టారు, నాకు ఆ రూపం వచ్చింది, ఆ శాపం పెట్టారు. ఇలాంటి యొక్క కట్టుకథలు మనం వింటానే ఉంటాం. కానీ నాలో పాపం ఉన్నదని మీలో రుజువుపరచగలరా అని లోకానికి సవాల్ విసిరేస్తే ఈనాటి వరకు కూడా ఆయన జీవితంలో, ఆయన మాటలో, ఆయన ప్రవర్తనలో, ఆయన బోధలో, ఆయన కార్యాల్లో కూడా పాపము చూపించేవారు ఒక్కర్లేరు. అందుకనే అవివేక హృదయాలు అయిపోయినవి, అంధకార హృదయాలు అయిపోయినవి. ఆ వేకో చుక్క ఈ రోజున నీ హృదయంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇష్టపడతారా?
ప్రభా నా హృదయంలోకి రమ్మని అడుగుతారా? ఆ నక్షత్రం నా హృదయంలోకి రమ్మని అడుగుతారా? నేను అడిగాను. ఒకప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు ఇవన్నీ నాకు తెలియదు. మా నాన్నగారి మార్గంలో వెళ్ళిపోయేవాడిని, విగ్రహాలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని. అనేక రకాలుగా కొండలకి కొండకెళ్ళి ఆ దేవుని చూడాలనుకున్నాను. అడవిలో కూర్చొని ఆ దేవుడు చూడాలనుకున్నాను. చెయ్యి ఎవరు చూపిస్తే వాళ్ళంట పడేవాడిని. ఆ యొక్క తందాన బుర్రాన్ని వేసుకొని వస్తే వాళ్ళంట పడేవాడిని. ఎవరు కనబడితే వాళ్ళంట పడేవాడిని నేను. అయితే బలవంతంగా మా నాన్నగారు నన్ను చదువులో పెడితే కానీ వీడి పిచ్చి పోదని ఇందులో పెడితే నిజదేవుడు నన్ను ఇక్కడ పట్టుకున్నాడు. లేకపోతే నేను ఎట్టుండేవాడిని కాదు. కాషాయ వస్త్రాలు వేసుకొని తందాన బుర్ర వేసుకొని వీధుల్లో చక్కగా ఏదో ఒకటి చెప్పుకుంటా తిరుగుతుండేవాడిని. కానీ ఆ దేవుడు నా మీద దయ చూపించాడు. ఆ దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఆ మార్చడమే కాదు, నన్ను ఒక ఎంత స్థాయిలోకి తీసుకెళ్ళాడంటే ఒక ప్రొఫెసర్గా చేశాడు, ఒక కాలేజ్ ప్రిన్సిపల్గా చేశాడు. 8 కాలేజీల్లో నాకు మంచి పేరు ఉంది. రాష్ట్రపతి కూడా అవార్డు పొందాను. అంత స్థాయిలోకి దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళాడంటే ఆ నక్షత్రం నా హృదయంలోకి వచ్చింది కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఆ విషయాలు బాగా జ్ఞాపకించుకోరండి. క్రైస్తత్వం అంటే మనం అనుకున్నది కాదు. క్రైస్తవత్వం అంటే పేదవారు అనుకోగాకండి. క్రైస్తత్వం అంటే ఏదో తక్కువ కులస్తులు అనుకోగాకండి. క్రైస్తత్వం అంటే బ్రిటిష్ వాళ్ళు అనుకోగాకండి. 3000 భాషల్లో రాయబడినటువంటి ప్రపంచంలో ఉన్న ఏకైక గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏ గ్రంథంలో కూడా అలా లేదు. ఒక్క మాట నేను చెప్తాను. చాలామంది అడుగుతున్నారు ఈ దినాల్లో. అందుకని నేను అన్నాను, మా గ్రంథాల కంటే మీ గ్రంథం ఏం గొప్పది అని నన్ను ప్రశ్నించాను. అప్పుడు నేను అన్నాను, ఒక మాట చెప్తున్నాను చూడు నాయనా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. నీవు కానీ నీ ఇంటి ప్రక్కన ప్రేమిస్తే వాడు నీతో ఎప్పుడైనా కూడా తగాదేసుకుంటారా? ఏమా పర్వతమ్మ గారు, మీ ఇంటి ప్రక్కన వాళ్ళు ప్రేమించారనుకో, మేము మీతో ఎప్పుడైనా తగాదేసుకుంటారా? వేసుకోరు వాళ్ళు కదా. అలాగే ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ వాళ్ళతో మనం మంచిగా ఉంటే వాళ్ళు మొత్తం తగాదకు వస్తారా? రారు. అలాగే ప్రక్కన ఉన్నటువంటి పాకిస్తాను వారితో మనం ప్రేమగా చూపిస్తే వాళ్ళు మనకి యుద్ధాలు వస్తాయా? రావు. అలాగే చైనా వారిని మనం ప్రేమిస్తే వారితో మనకు యుద్ధాలు వస్తాయా? రావు. ఆ ప్రేమను గురించి చెప్తే దానిని విడిచిపెట్టేసేసి అలాంటివి లేకుండా నువ్వు యుద్ధం చేస్తే నేను యుద్ధం చేస్తా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, మీరంతా దుష్టులరా మొత్తాన్ని చంపేస్తా, మీరంతా రాక్షసులరా మొత్తాన్ని సృష్టిస్తా. మేము మాత్రం దిగొచ్చాము అంధకార హృదయాలు. అందుకని వీరి హృదయాలు ఇంకోటి ఉందన్నట్టు చూద్దారండి. సామెతల గ్రంథంలో వాళ్ళ గురించి ఇంకో మాట కూడా కనబడుతూ ఉంటున్నది. ఆ మాట కూడా చూసుకుందాం. సామెతల పుస్తకంలో ఉన్న మాటను, చక్కని మాట అది, అందరూ కూడా జాగ్రత్తగా గమనిస్తురండి. ఎటువంటి మాట ఉందో చూడండి. సామెతల పుస్తకము 16వ అధ్యాయం. అక్కడ ఆయన సామెతల్లో చెప్తూ వీళ్ళు ఎలాంటి వారో చూద్దామండి అని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు. 5వ వచనం చూడండి. ఎవరమ్మా? గర్వహృదయులు. ద ప్రౌడ్ హార్ట్, ద ప్రౌడ్ హార్ట్, ద హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ బై ద ప్రైడ్. ఎవరి హృదయాల్లో అయితే గర్వం ఉంటుందో దేవుడు అంటాడు, నాకొద్దు ఆ హృదయం, నాకొద్దు. ప్రియమైన సోదరుడా, ఈ లోకంలో మొట్టమొదటిగా గర్వించే వాళ్ళు ఎవరంటే వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి గర్విస్తారు. అందుకనే మేము సినిమా స్టార్స్ వండి అని పెట్టుకున్నారు. వారు స్టార్లు అంట, దాన్ని బట్టి వారికి గర్వము. కాబట్టి కొంతమంది అందాన్ని బట్టి అయితే మరి కొంతమంది ఆస్తులను బట్టి గర్వము. మాకు ఎన్ని కోట్లు ఉన్నాయి అనుకున్నారు మీరు? ఎంత సంపాదించారనుకున్నారు మీరు? వారు ఆస్తులను బట్టి గర్వం కొంతమందికి ఉంటుంది, వారి అందాన్ని బట్టి గర్వం కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఇంకో గర్వం ఉంది, అది వారి జ్ఞానాన్ని బట్టి. నేనేం చదువుకున్నాను అనుకున్నాను, నేనెంత చదువుకున్నాను అనుకున్నాను, ఏం సవన్ అనుకున్నానా, నాతో మీరు మాట్లాడేంత స్థాయి మీకున్నదా? అదే గర్వం అంటే. అయితే ప్రభు మనకు నేర్పింది ఏంటంటే వినయము విధేయత నేర్పించాడు. ఎంత వినయం విధేయత నేర్పించాడంటే ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ప్రియమైన సోదరులరా, మనకు చెప్పేటటువంటి గురువులందరూ కూడా మనము వాళ్ళ పాదాలు కడుగుతాము, కానీ ఆయన మన పాదాలు కడిగినాడు. ఇంత గొప్ప గురువు ప్రపంచంలో ఎవరు లేరు. అందుకని ఆయనకి జగద్గురువు అంటాడు, సద్గురువు అంటారు. గురువు, సద్గురువు, జగద్గురువు అంటే
సద్గురు అంటే మంచి గురువు, అందులో ఆయన ఏ పొరపాటు లేదు, ఏ చెడు ఆయనలో లేదు. జగద్గురు అంటే జగత్తు మొత్తానికి ఆయనే గురువు, ఆయనలో ఎలాంటి యొక్క విధి లేదనే దానికై మనం చెప్తూ ఉంటున్నాం. అందుకనే మన పాదాలు కడిగాడు. నేను కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసే దినాల్లో ఆ యొక్క ఢిల్లీ ప్రాంతంలో నుంచి మరి కొంతమంది శర్మాస్ అంటారు, అంటే వాళ్ళంతా కూడా బ్రాహ్మణ్స్, చాలా నిష్ఠగరిష్ఠులుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారేమో ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు ఎయిర్పోర్ట్లో. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి నా దగ్గరికి స్టూడెంట్స్గా వచ్చేవాడు. అప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు నన్ను. మాస్టర్ గారు, మా పిల్లలు మిమ్మల్ని గురించి చాలా చక్కగా చెప్తున్నారు, మరి మీరు చాలా శ్రద్ధ తీసుకుంటారంట, అందరిలాగా ఉండరంట మీరు, ఎందుకంటే ఇక్కడ అమ్మాయి కూడా, ఒక అమ్మాయి లెక్చరర్ మన మధ్యలో ఉంది, ఆయమ్మ కూడా కొంచెం ప్రోత్సాహం ఉండాలని మాటలు చెప్తుంటాను. బాగా అర్థం చేసుకోండి. ఎవరైనా స్టూడెంటు 3 దినాలు ఈ రోజు కానీ వాడు కాలేజీకి రాలేదనుకో, రెండో రోజు వాళ్ళ ఇంట్లో నేను ఉండేవాడిని. ఏ లెక్చరర్ చేస్తాడు ఈ పని? ఏ స్టూడెంట్ అయినా ఈరోజు ఆబ్సెంట్ అయితే చాలు, రెండో రోజు వాళ్ళ ఇంట్లో నేను ఉండేవాడిని. వాళ్ళ నాన్నగారు వీడేం చేస్తాడు అనుకోండి, అమ్మా సార్ వచ్చాడు ఏదో చెప్తాడు మా నాన్నకి, సార్ వచ్చాడు ఏమంటే నేను అక్కడికి వెళ్ళి ఏం చెప్తాను తెలిసిన, మా అబ్బాయి వస్తున్నాడండి, బాగా వస్తాడండి కాలేజీకి, బాగా చదువుతున్నాడండి, చాలా బాగుంటాడండి, ఎన్ని చెప్తా ఉంటే అనుకుని వింటాడు వాడు. మళ్ళీ జీవితంలో ఆబ్సెంట్ కాడు. అందుకనే విషయాలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను ప్రేమగా ఆహ్వానించారు. నేను వెళ్ళిన వెంటనే పాపం ఆ తల్లి పెద్ద ఆమె, నేను చిన్నవాడినప్పటికీ ఆమె తీసుకొని వచ్చి ఒక పెద్ద దాన్ని ఏమంటారు ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకొచ్చేసేసి నేను రావటంతోనే ఎక్కడి ఈ ప్లేట్లోకి అంటున్నారు. ఓ అమ్మ ఇదేంట్రా కర్మ, లేదు 2 పాదాలు పెట్టండి అందులో అంటున్నారు. ఎందుకమ్మా ఈ ప్లేట్ ఏంటి ఇదంతా అని అన్నాం. అయ్యో గురువుగారు అంటే మేము పాదాలు కడగాలి, శుద్ధి చేయాలి మీ శుద్ధులు, అప్పుడు మేము మిమ్మల్ని లోనికి పిలుస్తాం సార్ అని అన్నారు. బాబోయ్ ఇంత కథ ఉందా వీళ్ళకి, గురువులంటే ఇంత గొప్ప గౌరవం ఉన్నదా వీళ్ళకి? సరే నేను కాదనలేదు, ఏం చేద్దాం మరి, వాళ్ళు బలవంతం చేస్తున్నప్పుడు. ప్రియమైన సోదరి